నమస్కారం. మా విద్యార్థులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున చిరంజీవి గారి గురించి, ఆయన సాధించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గురించి 2 నిమిషాలు నా స్పందన. మా యూనిట్ అందరూ కూడా తొందరగా మెసేజ్ పెట్టేయండి సార్, లేట్ అవుతుందంటే, లేదమ్మా ఆయనకి మాకు ఉన్న అనుబంధానికి నేను 2 నిమిషాలైనా సరే నేను నా హృదయాన్ని ఆవిష్కరించాలి. ఎందుకంటే అంత గొప్ప అనుబంధం అండి ఆయనతో మాకు. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఈ అవార్డు మోస్ట్ ప్రాలిఫిక్ డాన్సర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండి. అంటే ఏంటంటే అత్యధిక సంఖ్యలో స్టెప్లు, అసలు స్టెప్పు అనేది ఉన్నాయండి. పాత రోజుల నుంచి కూడా నాగేశ్వరరావు, అప్పుడు ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు స్టెప్ అంటే అక్కినేని నాగేశ్వరరావు అనేవారండి. చిరంజీవి గారు వచ్చినాక అసలు మన దీనిలో చిరంజీవి గారు వచ్చినాక ఒక్క నిమిషం 537 సాంగ్స్, 24,000 స్టెప్పులు అండి, 146 ఫిలిమ్స్ నాకు తెలుసు. కొన్నిట్లో వేరే క్యారెక్టర్లు వేశారు ఆయన, అందుకని అవి కౌంట్ అయ్యి ఉండవు. 150లో నుంచి పోసారు. కొత్తలో కొన్ని పాత్రలు చిన్న చిన్న వేశారు కాబట్టి ఆయన అవి తీసేస్తే 146 సినిమాల్లోంచి 357 పాటల్లో 24,000 స్టెప్పులు. సామాన్యంగా ఒకే పదం వాడతాడు, అనితర సాధ్యము అంటాడు. అంటే ఇతరులకి ఇది సాధ్యమేనా అని అంటాం మనం. ఎందుకంటే ఖైదీ సినిమా మీరు ఒకసారి గుర్తెచ్చుకుంటే, ఆ రోజుల్లో ఇండస్ట్రీలో సరదాగా జోకులు వేసుకునేవాళ్ళం అండి. చిరంజీవి గారి డ్యాన్సులు ఆడించినాయా, చిరంజీవి గారి ఫైట్లు యాక్షన్ సీన్లు ఆడించినాయా, పరుచూరి బ్రదర్స్ కథ ఆడించిందా అని రకరకాలుగా జోకులు వేస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా అదే కథాకథన సౌందర్యం అండి. నువ్వు ఎంత గొప్ప రచయిత అయినా, ఎంత గొప్ప కథనిచ్చినా కూడా, ఇప్పుడు రామాయణం అంత గొప్ప కథని కూడా కొంతమంది సూపర్ హిట్ చేయగలుగుతున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. అంటే నువ్వు కథాకథన సౌందర్యం, అదే కథ, అదే రామాయణం, అదే రాముడు, అదే సీత, అదే లక్ష్మణుడు, అదే దశరథుడు, అదే కైకేయి, కానీ కొన్ని చోట్ల ఎందుకు ఆడతాని, కొన్ని చోట్ల ఎందుకు ఆడలేదంటే కేవలం కథాకథన సౌందర్యం నెంబర్ 1. నెంబర్ 2 అంటే అలా మోసుకుంటా వెళ్ళినప్పుడు బరువులు ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ అండి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని కళ్ళు చూడమనేవారండి చాలామంది. ఆయన కళ్ళు చూడండి ఒకసారి అని అంటే ఆయన కళ్ళతో నటిస్తారు. అన్నగారిది కంఠం మేము వింటూ ఉండేవాళ్ళం అండి. సీతారామ కళ్యాణం రోజుల నుంచి ఎలా బట్టీలు పట్టామో డైలాగులు మీకు చెప్పాము. అలా ఇక్కడ చిరంజీవి గారిని నటనతో పాటు నాట్యానికి, అంటే చిరంజీవి గారి స్టెప్పుల కోసం, చిరంజీవి గారి పాటల్లో ఆయన వేసే డ్యాన్సుల కోసం ఎంతమంది మళ్ళీ సినిమాలు చూశారో మాకు తెలుసారు. అందులో అసలు మొట్టమొదట మాకు ఇది, ఆ తర్వాత ఎన్నప్పుడు ముఠామేస్తులు కూడా సంకలో వేసుకునేది పెట్టుకుని ఆయన అలా వేస్తాంటే మాకు తెలుసండి. పక్కన కూర్చుని అలా చిన్నపిల్లలాగా నోరు తెరిచి చూస్తూ ఉండేవాడు. వాటి ఏంటి అసలు మామూలు కాదు ఈయన. మరి ఆ ఖైదీలో వేదం నాదం మోదం ఖేదం అంట అని విశ్వామిత్రుడికి కదా అసలు ఆయన మీద మనం రాసి ఓ పౌరాణికల్లోంచి బయటకు వచ్చి ఆయన స్టెప్ రేటింగ్ కానీ మరీ పిచ్చెక్కిపోయే పాట ఖైదీ అంటే మీ అందరికీ తెలుసు. రగులుతో ఉంది మొగలి పొద. అసలు మాధవ్ గారు కూడానండి ఏం చేశారో, చిరంజీవి గారితో కలిసి ఆ నాట్యం ఆవిడ చేయగలగటం అనేది. ఎందుకంటేనండి ఎక్కువ కన్ను చిరంజీవి గారి మీద ఉంటాం, మాకు తెలుసు, మీకు చెప్పాను ఒకసారి నేను.
అభిమానులు కన్ను పక్కన ఆర్టిస్ట్ మీద ఉండదు, సోలోగా ఉన్నప్పుడు ఆ షాట్ పడుతుందేమో తప్ప, లేకపోతే డైరెక్ట్గా మనకి ఎవరైతే హీరో నచ్చి ఉన్నారో వారినే చూస్తూ ఉంటాయి కళ్ళు. ఎంతమంది ఫ్రేమ్ ఉన్నా మన కళ్ళు ఎన్టీ రామారావుని ఎదుగుతాం. నాగేశ్వరరావు ఫ్యాన్ నాగేశ్వరరావు, సోహన్ బాబు గారి ఫ్యాన్స్ సోహన్, కృష్ణ గారి ఫ్యాన్స్ కృష్ణరాజు గారి ఫ్యాన్స్ కృష్ణరాజు గారిని, చిరు ఫ్యాన్స్ చిరు, వెంకటేష్, నాగార్జున, ఇట్లా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళనే చూస్తారు. అది ఖాయం. ఆ ఫ్రేమ్ ఉంది అంటే ఆ కన్ను అక్కడి నుంచి మరల్చుకోలేరు. అలాగే ఆడపిల్లలు కొంతమంది హీరోయిన్ని, సావిత్రి గారిని, ఇట్లా జయసుధ గారిని, వీళ్ళందరినీ చూస్తూ ఉంటారు కదండి. వీళ్ళు అలా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళనే చూస్తూ కన్ను పక్కకి రాదని. అలా 20 ఎన్నిసార్లు నిన్నటి నుంచి ఎన్నిసార్లు ట్రై చేసే ఫోన్ దొరకలే. ఆయన కంగ్రాచులేట్ చేద్దాం రాత్రి 5-6 సార్లు చేశాను. మా మీటింగ్లో ఉన్నట్టున్నారు. ఎన్నిసార్లు 24,000 స్టెప్పులు అంటే నిజంగా మా సూర్యకమ్మ చెబుతున్నా, అమ్మ ఆయన్ని దృష్టి తీసి ప్రపంచం అంతా ఉలిక్కిపడి ఉంటుంది ఒకసారి. ఏంటి చిరంజీవి గారు 24,000 స్టెప్పులు వేశారా అని. అవును నిజం అని 537 సాంగ్స్ 146 చిత్రాల్లో అక్కడ లెక్క మనకు తెలుస్తుందండి ఆయన వేసిన స్టెప్పులు. దాంట్లో కూడా అసలు మరి నేను నా జీవితంలో ఖైదీ గురించి ఎంతసేపు మాట్లాడాను కానీ ఇంద్రా స్టెప్పు, ఆ వీణా స్టెప్పు నా జీవితంలో మర్చిపోలేను. అసలు ఆయన అలా వాయిస్తా అలా వెళ్ళి వస్తా అంటే మేము థియేటర్లో చూసామండి. ఆ థియేటర్లో అసలు ఆ జనం, ఆ ఫ్యాన్స్, ఆ గోల, అసలు ఆ అరుపులతో థియేటర్ కూలిపోతుందేమన్నంత భయంకరంగా కేకలు వెళ్ళండి. అంటే ఉత్తరోత్తరం బలీయం అని ఒక సామెత ఉంది కదండి మనకు. అంటే నువ్వు ముందు ఖైదీలో చాలా బాగా వేసావు, దాంట్లో ఇంకా మిగతా సినిమాల్లో బాగా వేసావు, కానీ అనగానే మళ్ళీ దానిలో ఇంద్రాలో ఆ స్టెప్ వేయగానే మనం ఇంద్రా గురించి మాట్లాడినప్పుడు కూడా ఆ స్టెప్ గురించి పర్టికులర్గా చిరంజీవి గారితో కూర్చుని మేము అందరం మాట్లాడేవాడిని, మీరు గమనించి ఉంటారు. సో అలా ఒక స్టెప్పు ఎందుకు వెళ్ళావు సినిమా కంటే, సినిమా కోసం వెళ్ళా, ఆ స్టెప్ కోసం ఎన్నిసార్లు వెళ్ళా అని చెప్పేవాళ్ళు ఉంటారండి. అంటే ఒక అట్రాక్టివ్. మా పాత రోజుల్లో బ్లాక్ అండ్ వైట్లో ఎల్వి లక్ష్మి గారు, రాజసులోచన గారు అట్లా వాళ్ళ డ్యాన్సుల కోసం కొంతమంది వచ్చేవారండి. ఎందుకంటే నేను ఒకసారి చెప్పాను, ఒక రజకుడు మా నూజివీడి తోటలో మేము ఉన్నప్పుడు ఎల్విజి లక్ష్మి ఉందా అని అడిగేవాడు, ఆ డ్యాన్స్ ఉందా అని అడిగేవాడు. ఉంటేనే సినిమాకి వెళ్ళేవాడు అతను. అంటే చూడండి నాట్యానికి ఎంత విలువ ఉందో. ఇప్పుడు ఇక్కడ మరి ఈ నాట్యంలో భాగంగా 24,000 స్టెప్పులు చిరంజీవి గారు వేయటం అనేటువంటిది హ్యాట్స్ ఆఫ్ టు యూ చిరంజీవి గారు. నిజంగా నవ్వుతో నా భవిష్యత్తు. మరి కమలాసన్ గారు వేశారో అది మాకు తెలియదు, కానీ మీతో పాటు ఆయన కొన్ని వేస్తూ ఉంటారు కాబట్టి అది మాకు తెలియదు. అది కానీ 24,000 గిన్నీస్ బుక్లోకి వెళ్ళారు అంటే మీరు మాత్రమే ఈ రికార్డుకు అర్హులు అనేది మాకు తెలిసిపోతాను. అట్లాగే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వెళ్ళటం అనేది ఒక కళ. 360 సినిమాలు రాసిన మా పేరు త్వర గిన్నీస్ బుక్లోకి వెళ్ళాల. అన్ని పాత్రలు సృష్టించాం, అన్ని సంభాషణలు రాసాం, అన్ని సీక్వెన్సులు సృష్టించాం, అన్ని కథలు రాసాం, అన్ని స్క్రీన్ ప్లేలు రాసాం. ఏమో అది కూడా ఎప్పుడైనా మనకు రాతుంటే వస్తుందో మనకు తెలియదు. అదొక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది ఒక గొప్ప అచీవ్మెంటు. ఆ అచీవ్మెంట్ని ఇవాళ చిరంజీవి గారు పొంది ఘనత వహించడం అనేటువంటిది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ, వారిని ఫోన్లో కాకుండా ఇలా ప్రజలతో పాటు, మీతో పాటు, అభిమానులతో పాటు, ప్రేక్షకులతో పాటు ఆయన్ని ఒకేసారి నాతో పాటు మీరు అందరూ కూడా ఈ పాటికి అభినందిస్తూ ఉంటుంటారు అని నాకు తెలుసు. మనందరం కలిసి చిరంజీవి గారు శతమానం భవతు అద్భుతంగా ఈ 24,000 మళ్ళీ ఇంకెన్నవుతాయో తెలియదు మాకు, మీరు చేసుకుంటానే వెళ్తారు ఎప్పటికప్పుడు కొత్త స్టెప్పులు. అలా మీ సినీ జీవనయానం కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.